రాయబారం హస్తంగూటికి చేరేందుకు కవిత విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అని ఆంధ్రజ్యోతి రాస్తుంది. మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు. ఈ వార్త చదివిన తర్వాత అసలు కవిత మైండ్లో ఏముంది అనే విషయం మీ ముందు తీసుకొస్తా. మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు. సీఎం రేవంత్ పిసిసి చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం. ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం. కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అభిప్రాయం. కారు దిగి చేయి అందుకునేందుకు ఎమ్మెల్యేల పావులు. ఇదంతా ఓకే, చదువుతా ఉంటే అదే ఉంటుంది, సింపుల్గా చెప్పేస్తా. ఆంధ్రజ్యోతి ఏమో కవిత కాంగ్రెస్ వైపు చూస్తుంది అని రాసుకొచ్చింది. ఇంకొక పేపర్ చదువుతాను నెక్స్ట్. ఇంకొక పేపర్ ఏమో కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అనేటువంటిది ఇంకొక పేపర్ రాసింది. కవిత బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతుంది అనేటువంటిది ఇంకొక చర్చ. మరి మొత్తం ఏం జరుగుతుంది అసలు? కవితకి ఏమైంది అంటే, కవిత కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, కేసీఆర్కు ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి మీమాంసలో కవిత ఉన్నది. అయితే మొన్న అమెరికా పోయింది. కేసీఆర్కు ఆరోగ్యం బాగాలేక అమెరికా పోలేదు. అక్కడ చలి కథ కార్ఖానా, ఇక్కడ ఉన్నటువంటి వెదరు అక్కడ ఉండదు కాబట్టి ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనని కేసీఆర్ పోయేటోడు ఊరుకున్నాడు. వీసా వచ్చిన తర్వాత కూడా అలా మనమడుకు సంబంధించి గ్రాడ్యుయేషన్ పూర్తి కార్యక్రమంలో ఏదో పాల్గొనడానికి పోలేదు. మరి కవిత పోయింది. పోయిన తర్వాత మంచిగా పోయింది, వచ్చేటప్పుడే కొంత ఇబ్బంది ఉంది. ఏమైంది మరి? మొత్తం బాంబు పేల్చింది వచ్చేటప్పటికే. అక్కడుండే బాంబు పేల్చింది, ఇక్కడ ఏం లేదు. అక్కడ నుండి బాంబు ఎందుకు పేల్చింది? ఇక్కడ ఉన్నప్పుడు మంచిగానే ఉండు, అక్కడికి పోయిన తర్వాత ఎందుకు ఈ మార్పులు వచ్చినాయి కవితలో అని ఆలోచించినప్పుడు కవితకు సంబంధించినటువంటి చాలా దగ్గర వాళ్ళు, బంధువులు, మిత్రులు అంతా కూడా ఆ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వచ్చిర్రు. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా వచ్చిర్రు. అక్కడ చర్చ జరిగింది. ఏం జరిగింది? కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే నీ రాజకీయ భవిష్యత్ తేల్చుకో, తాడపేడ తెలుసుకో, కేటీఆర్కి పగ్గాలు ఇచ్చేటట్టుండు, నీ పరిస్థితి ఇబ్బంది అవుతుంది. సేమ్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి, షర్మిల, జగన్ వీళ్ళు ముగ్గురున్నప్పుడు షర్మిల అప్పుడు తేల్చుకోలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాత్తుగా చనిపోయిండు. తర్వాత ఆమె పరిస్థితి చాలా ఆగమాగమైంది. ఆస్తిలో ఇబ్బంది జరిగింది, వాటాలో ఇబ్బంది జరిగింది, రాజకీయంలో ఇబ్బంది జరిగింది. కాబట్టి షర్మిలాగా నీ జీవితం కాకుండా చూసుకో అని సన్నిహితులు, బంధువులు, మిత్రులు చెప్పడంతో కవిత అక్కడుండే ఈ తెలంగాణలో బాంబు వేసింది. లెటర్ రూపంలో, లెటర్ అనే బాంబు వేసింది. అది ఆమె సంతకం పెట్టింది ఏం కాదు, ఎవరితో రాయించి కవిత జనాలకు వదిలిపెట్టింది. ఆమె వచ్చేలోపు అది సర్క్యులేట్ అయింది. ఇక్కడికి రాగానే శంషాబాద్ సంబంధించి విమానాశ్రయం దగ్గర రాగానే ప్రెస్ మీట్ పెట్టింది. ఏం చెప్పింది? ఆ లెటర్ నేనే ఇచ్చిన అన్నది. కానీ ఆమె సంతకం ఆమె కాదు, ఆమె సంతకం వేరే ఉంటుంది. ఎవరో 10th ఇంటరో పిల్లడు రాసినట్టు ఉంది సంతకం. ఆ రైటింగ్ కూడా గట్లనే ఉంది. కవిత రైటింగ్ ఏం కాదనుకుంటున్నాం. మరి అక్కడే ఉండి ఇక్కడ ఎవరితోటో లెటర్ రాయించి బహిరంగంగా బయటకు వచ్చేటట్టు చేసింది, చర్చ జరిగేటట్టు చేసింది. వాస్తవంగా లెటర్ రాస్తే తన దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే కేసీఆర్కి ఇస్తే కేసీఆర్ దగ్గర ఉంటుంది. బయటకు ఎట్లా వస్తుంది? కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అన్నాడు. మరి దయ్యం చుట్టే దయ్యాలు ఉంటాయి కదా, దేవుని చుట్టూ దయ్యాలు ఉన్నాయి కదా అనేది ఇంకో చర్చ నడుస్తుంది. ఇట్లా మొత్తం మీద కేసీఆర్కు ఏమన్నా నవ్వుతే షర్మిల లాగా నా పరిస్థితి అవుతుంది అని చెప్పేసి కేసీఆర్ ఉన్నప్పుడే తాడొప్పేట తెలుసుకోవాలని ఆమె ఇట్లా చర్చ నడిపిస్తుంది. అయితే కేసీఆర్కు సంబంధించి ఈ కవితను, ఈ అలుగులలో ఉన్నటువంటి కవితను, కొంత విభేదిస్తున్నటువంటి కవితను పిలిచి మాట్లాడితే ఆమె ఏం పార్టీ పెట్టదు, ఆమెను దూరం కొడితే పార్టీ పెడుతుంది అని అనుకున్నాం. దాంట్లో భాగంగానే ఇద్దరు పోయిర్రు, ఒక ఎంపీ పోయిండు, ఒక అడ్వకేట్ పోయిండు, కవితతో మాట్లాడిర్రు. మాట్లాడిన తర్వాత కవితకు మంచి భవిష్యత్తు ఇస్తా అని చెప్పిర్రు. ఇదంతా డ్రామానే. వాస్తవంగా ఫోన్లో మాట్లాడచ్చు, ఇంటికి పిలిపించుకొని మాట్లాడచ్చు. సరే పోయిర్రు, భవిష్యత్తు ఇస్తానగానే ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళ అన్నకు. ఏంది? ఈ కార్ రేసులో సిబిఐ వాళ్ళు కేటీఆర్కి నోటీసులు ఇచ్చిర్రు. దాని మీద స్పందిస్తూ
ఇవన్నీ రాజకీయ కక్షలో భాగంగానే ఈ నోటీస్ వచ్చిందని చెప్పేసి కవిత చెప్పింది. అంటే అన్నకు సపోర్ట్ చేసింది. వాళ్ళిద్దరు మాట్లాడే ముందుకు అసలు కేసీఆర్ని విమర్శించే స్థాయికి పోయింది. ఏం పోయింది? మేడే రోజు తెలంగాణ వచ్చింది, భౌగోళిక తెలంగాణ వచ్చింది, కానీ సామాజిక తెలంగాణ రాలేదు. అంటే ఇండైరెక్ట్గా దొరల తెలంగాణ వచ్చింది, దొరనే పాలించిండు, అందుకు న్యాయం జరుగుతలేదు అని చెప్పకనే చెప్పింది మేడే రోజు. మరి ఇప్పుడు కవిత ఏం నిర్ణయం తీసుకోబోతుంది? కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉంటుందా, కాంగ్రెస్ పార్టీకి పోతుందా, కొత్త పార్టీ పెడుతుందా? అంటే ఇక్కడ చిన్న చర్చ ఏంటంటే బీఆర్ఎస్లో ఆమె డెడ్ లైన్ పెట్టి ఉంటుంది నాకు తెలిసి. బీఆర్ఎస్లో ఈ రోజు వరకు నా పరిస్థితి ఏంటి, నా పొజిషన్ ఏంటి బీఆర్ఎస్ పార్టీలో తేల్చుర్రి, అప్పటిదాకా నేను ఊరుకుంటా, ఆ డెడ్ లైన్ దాటితే నా నిర్ణయం నేను తీసుకుంటా అనేటువంటిది డెడ్ లైన్ పెట్టింది. ఇద్దరితోటి కేసీఆర్ దాని మీద ఆలోచిస్తున్నాడు. ఈ డెడ్ లైన్ లోపు మాకు ఏమైనా ఇవ్వాలా, మెడల్ బట్టి బయటికి నెట్టేయన్నా అనే ఆలోచనలో ఉన్నాడు. మరి కవిత బీఆర్ఎస్లో ఉంటుంది అనేటువంటిది బాగా అనుకుంటున్నారు. కేసీఆర్ తక్కువడేం కాదు, పోనీయాడు. ఎందుకంటే కవిత పోవడం వల్ల కొంత డిస్టర్బ్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇబ్బందులు పడుతుంది. కాబట్టి రాజకీయంగా అస్త్రాలు అధికార పక్షానికి దొరుకుతాయి, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు దొరుకుతాయి. అప్పుడు కేసీఆర్ని ఇంకా చెడుగుడు ఆడడానికి వీలుంటుంది. ఒకవైపు కేటీఆర్కి నోటీసులు వస్తున్నాయి, ఒకవైపు రేపు ఎల్లుండో ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియస్గా మారబోతుంది, దానిలో కేటీఆర్ జైలుకు పోబోతున్నాడు, కాళేశ్వరం పేరిట విచారణ కేసీఆర్ ఎదుర్కోబోతున్నాడు. ఇవన్నిట్లలో ఈ రాజకీయంగా ఈ కవిత దూరి పెద్దగా చేసింది. అయితే ఇక్కడ మరి బీజేపీలకు పోతుందంటే బీజేపీలకు పోయే ప్రసక్తి లేదు. ఎందుకు? ఆమెను తీసుకుపోయి అరెస్ట్ చేసి అంత కూడా కుంభకోణాన్ని తీసిందే బీజేపీ, కాబట్టి బీజేపీలో పోయే అవకాశం లేదు. బీజేపీలో పోయినా ఈమిడలేదు. ఆమె పోటీ చేయాలంటే మళ్ళీ నిజామాబాద్లో అరవింద్ ఉండు, ఇక బీజేపీలతో సఖ్యతగా ఉండదు. కేంద్రంతో సఖ్యత ఉంటుంది, కానీ ఈ రాష్ట్రాలతో సఖ్యతగా ఉండదు, కాబట్టి బీజేపీలో పోయే ప్రసక్తి లేదు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె జాగృతిలను, తెలంగాణ జాగృతిని కొన్ని విభాగాలుగా ఇక్కడ ఇస్తాం, విభాగాలుగా విభజించింది. తెలంగాణ జాగృతి అని, తర్వాత సింగరేణి జాగృతి, మహిళా జాగృతి, విద్యార్థి జాగృతి, యువజన జాగృతి, ఇట్లా ఇవన్నీ జాగృతులను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నది. అంటే ఏ పార్టీకి పోకుండా ఆమెనే కొత్త పార్టీ పెట్టే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. మరి కాంగ్రెస్లో పోదామంటే కాంగ్రెస్లో ఏమవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్లో తీసుకుంటే కవితకు నష్టమే ఉండదు, కాంగ్రెస్ పార్టీకి నష్టం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏం అబండం మోయాల్సి వస్తుంది అంటే, మంచి కుటుంబంలో సిచ్చి పెట్టింది కాంగ్రెస్ అనేటువంటిది ఫస్ట్ అబండం కాంగ్రెస్ మీదకి వస్తుంది. రెండవది, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు కూడా వెళ్తాయి. ఏంది? కేసీఆర్ కుటుంబ కలహాలకు, ఆ కుటుంబంలో కలహాలు సృష్టించిందే కాంగ్రెస్, సృష్టించి కాంగ్రెస్ వైపు కవిత వచ్చేటట్టు చేసిరని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకొకటి చూస్తున్నారు, కవిత ఒకవేళ కాంగ్రెస్ వైపు పోతే ఇంకా కొంతమంది ఒక 5 నుండి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కవితతోటి కాంగ్రెస్ వైపు పోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా అది గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీదనే ఎక్కువ ఫోకస్ ఉంది. అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘం ఏర్పాటు. సొంత బలం, కవిత ఒకతే చేరితే ఆ చేరిన పార్టీకి బలం ఉండదు, కవితకు బలం ఉండదు. కాబట్టి కొన్ని జాగృతి సంస్థలన్నీ కూడా జాగృతి చేసి పండుకున్నంతా నీళ్లు సల్లి లేరా నాయన కానీ మనం ఎటన్నా పయనం చేసే ఉంది, పోరాటం చేసే ఉంది, ఆ పార్టీలకు పోయింది, ఈ పార్టీలకు పోయింది, లేర్రా అని చెప్పి వాళ్ళందరినీ అన్ని సంఘాలను లేపి ఒక 1000 మందితో, 2000 మందితో, 5000 మందితో, 1,00,000 మందితో చేరుతున్నాము అని చెప్పడానికి అవకాశం లేదా? తన పార్టీ ఆమెనే పెడితే ఇంతమంది పనిచేయడానికి అవకాశం వీలు కూడా ఉంటుంది. కాబట్టి కవిత ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉన్నది.